నమస్తే, వెల్కమ్ టు విబిజి న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఊసరవెల్లి, టెంపర్ వంటి సూపర్ హిట్ చిత్రాలకు రచయితగా పనిచేసిన వక్కంతం వంశీ దర్శకుడిగా మారిన తొలి చిత్రం నా పేరు సూర్య. అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్ గా నటించింది. ఈ వేసవి కానుకగా వచ్చిన ఈ చిత్రం మొదట్లో మంచి వసూలని రాబట్టుకున్నా ఆ తర్వాత మాత్రం తన ప్రభావాన్ని ఎక్కువగా చూపించలేకపోయింది. ఇదిలా ఉండగా వక్కంతం వంశీ త్వరలోనే మరో బడా హీరోతో సినిమా చేయబోతున్నాడని టాక్. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు, మాస్ మహారాజ్ రవితేజ. కిక్ 2 చిత్రాలకు రచయితగా పనిచేసిన వంశీకి రవితేజతో మంచి ర్యాపో ఉంది. దీంతో రవితేజ కోసం ఒక మంచి పవర్ఫుల్ స్టోరీ రాసుకున్నాడట వంశీ. రవితేజకి కూడా వంశీ కథ నచ్చడంతో సినిమా చేయడానికి ఓకే చేశాడట. అయితే ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోనీ చేస్తున్న రవితేజ సంతోష్ శ్రీనివాస్ తో తెర్రీ రీమేక్ చేస్తున్నాడు. ఇక ఒక క్షణం ఫేమ్ అయిన విఐ ఆనంద్ తో కూడా రవితేజ ఒక సినిమా చేస్తున్నాడు. దీంతో ఈ కమిట్మెంట్స్ అయ్యాక వంశీతో సినిమా చేయనున్నట్లు సమాచారం. ఇవి ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.